వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏదైతే ఇప్పుడు మన నిన్నటి నుంచి ఒక మంచి చర్చ అనేది నడుస్తుంది. ఏదైతే అమరావతిలో ఇంకో 44,000 ఎకరాలు భూ సమీకరణ అవుతుంది అని కొన్ని వార్తలు అనేది మనం వినిపిస్తున్నాయి కదా. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఇంకోటి ఏంటంటే ఇది నిజంగా జరుగుతుందా జరగట్లేదా అనేది ఒకసారి మీకు క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్ గా మనం ఇప్పుడు రేపు మే 2వ తారీఖున నరేంద్ర మోదీ గారు రావడం జరుగుతుంది ఇక్కడికి. ఏంటంటే అమరావతికి రావడం జరిగింది. దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి మొత్తం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రోడ్ షో ఉండబోతుంది. ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారనమాట అందరూ. సో ఇక్కడ ఎలాంటి అల్లర్జర్లు కానీ ఎలాంటి గొడవలు కానీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న సెంట్రల్ నుంచి ఫోర్స్ అనేది దిగింది. సో మొత్తం ఇప్పుడు గందరగోళం ఉంది అమరావతి ఆ సైడ్ మొత్తం చూసుకున్నట్లయితే. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే 44,000 ఎకరాలు ఏదైతే అది టాక్ అనేది బయటకు వస్తుందో అది ఎంతవరకు వాస్తవం ఉందని ఈ విషయంలో తెలుసుకుందాం. సో ఇప్పుడు గతంలో 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ అంటే భూ సమీకరణ చేశారు. భూసేకరణ కాదు, భూసేకరణ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అది అక్కడ ఎంత ఉందో దాన్ని డబుల్ రేట్ వేసి డబుల్ రేట్ వేసి రైతుల దగ్గర కొనుక్కుంటారు. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేని పక్షాన ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, మీ ల్యాండ్ ఒక ఎకరం ఉందంటే 75% గవర్నమెంట్ అనేది డెవలప్ చేస్తుంది, 25% అనేది మీకు రిటర్న్ ఇస్తుందని ఒక ఒప్పందం, ఒక సమీకరణ చేశారు అందరు రైతుల దగ్గర. సో ఈ సమీకరణలో భాగంగా చాలా మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు, కొంతమంది అపోజ్ చేశారు, ఇచ్చేసారు, ఎట్టకేలకి ఇచ్చారు. దాని తర్వాత గవర్నమెంట్ మారడం కానీ అమరావతి పనులు స్టార్ట్ అవ్వకపోవడం కానీ ఇలాంటి చాలా చూసాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ అనేది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అక్కడ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక అక్కడ రావాలంటే ఇంకా మళ్ళీ ల్యాండ్ అనేది ఇంకా చాలా కావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గర దగ్గర 5,000 ఎకరాలు అనేది కావాలి. అది కాకుండా ఏదైతే స్పోర్ట్స్ సిటీ ఒకటి, గ్రీన్ ఎనర్జీ అనేది, గ్రీన్ ఐటీ పార్క్ అనుకుంటా అది. సో ఈ 3 అనేది ఇంకా అదనపు యాడ్ అయింది కాబట్టి ఇంకా మనకి భూమి కావాలని చెప్పేసి. సో మొన్న ఏం జరిగిందంటే పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఏదైతే అక్కడ ఎమ్మెల్యే భాష్యం గారు ఉన్నారో, సో ఆయనతో కలిసి ఇప్పుడు రైతుల దగ్గర కొంత సమీక్ష చేశారనమాట. రైతులు ఎవరెవరు విల్లింగ్ గా ఉన్నారు, ఎవరెవరు లేరు అనేది. సో అక్కడ రైతులు మాక్సిమం అందరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దగ్గర దగ్గర 9,000 ఎకరాలు అనేది సమీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చారనమాట. కానీ ఇక్కడ రైతులు అనేది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఏం పెట్టారంటే, సో ఏదైతే వాళ్ళు ల్యాండ్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్ల పట్టాలు, ల్యాండ్స్ ఇస్తారో అది కూడా ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలని. ఇంకోటి అనేది ఎవరైతే ల్యాండ్ అనేది గవర్నమెంట్కి ఇచ్చారో ఆ ఇంట్లో ఒక ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి. సో ఇలాంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారనమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ దాదాపు గవర్నమెంట్ అనేది దానికి సానుకూలంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకుంటారు, ఇది చాలా అవసరం. ఈవెన్ అక్కడ ఉన్న పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఉన్న అందరికీ కావాలని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ల్యాండ్ స్వచ్ఛందంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్న పక్షాన కనుక మనం చూసుకున్నట్లయితే ఇది చాలా ఈజీగా అయితే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈజీ అయింది అనమాట. సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నట్టు ఏదైతే 44,000 ఎకరాలు అనేది ఏదైతే వీళ్ళందరూ చెప్పడం జరిగిందో అది మొత్తం అవాస్తవం. కేవలం 10,000 ఎకరాలు మాత్రమే. 10,000 ఎకరాలు 9,000 ఎకరాలు చిల్లర మాత్రం బయటకు వచ్చింది అనమాట. ఇది అందులో స్పోర్ట్స్ అనేది గ్రీన్, ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అక్కడ రాబోతుంది. సో ఈ 3 రీజన్స్ వల్ల ఇంకో 10,000 ఎకరాలు అనేది ఇంకా పెంచారనమాట. అంతకు మించి 44,000 ఎకరాలు అనేది ఇంకా అలాంటి ఏం లేదు. అది మొత్తం అవసరం కేవలం 10,000 ఎకరాలు మాత్రమే. రైతులు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే, ప్రతి వాళ్ళకు ఉండే కండిషన్ ఫ్రీగా ఎవరివ్వరు ఈ రోజుల్లో. గవర్నమెంట్ కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం పరిష్కరించడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది ఇంకా తొందరలోనే ఆన్ బోర్డ్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇది మా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే కింద బటన్ సబ్స్క్రైబ్ చేయండి, మై ఐకాన్ పాలిటిక్స్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.